బ్రహ్మపుత్ర తీరం నుంచి అస్సాం రాజధాని ఎగువ ప్రాంతంలోని దిబ్రూగఢ్కు చేరింది. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరో సంచలన నిర్ణయం తీసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. కల్లోలిత ప్రాంతంగా ఉన్న దిబ్రూగఢ్ను అస్సాం రెండో రాజధానిగా ఎందుకు ఎంపిక చేసినట్లు అనే సందేహం రావచ్చు. ఈశాన్య భారత చాణుక్యుడిగా పేరున్న హిమంత బిశ్వ శర్మ చాలా ముందు చూపుతో రెండో రాజధాని నిర్ణయం తీసుకున్నారు. దిబ్రూగఢ్ ప్రాంతంలో సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం అమలులో ఉంది. తేయాకు తోటలతో పాటు ఇతర సంప్రదాయ వాణిజ్యానికి ప్రసిద్ధి చెందిన దిబ్రూగఢ్లో వేర్పాటువాద శక్తుల ప్రాబల్యం అధికం. 17, 18వ శతాబ్దాల నుంచే ఆదివాసీ తిరుగుబాట్లు అధికంగా ఉన్న ప్రాంతం దిబ్రూగఢ్. ముందు నుంచి సమస్యాత్మకంగా ఉన్న ప్రాంతాన్ని ఎందుకు ఎంచుకున్నట్లు అనే ప్రశ్న చాలా మందిని వేధిస్తుంది. ఈ నిర్ణయం వెనుక ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. మన దేశంలోనే కాదు, ప్రపంచంలో ఏ దేశమైనా సమస్యాత్మక ప్రాంతాలను, కల్లోలిత ఏరియాలను అధికారిక కేంద్రాలు చేయడానికి ఇష్టపడవు. అందుకు ప్రధాన కారణం ప్రభుత్వ కార్యకలాపాలు సాగడంలో అనేక అడ్డంకులుంటాయి. పైగా వేర్పాటువాద, తీవ్రవాద శక్తులు అధికారులను, ప్రభుత్వ కార్యాలయాలను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉంటుంది కనుక సహజంగానే సురక్షిత ప్రాంతాలను ఎంపిక చేస్తాయి. మన దేశంలో మోదీ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత ఇందుకు భిన్నమైన నమూనాను అనుసరించడం మొదలైంది. సమస్యాత్మక ప్రాంతాలనే అధికారిక కేంద్రాలు చేసుకోవాలని ఎత్తుగడను ఎన్డీఏ ప్రభుత్వం అనుసరించడం మొదలుపెట్టింది. దశాబ్దాలుగా మధ్య భారతం కల్లోలిత ప్రాంతంగా ఉండేది. ఛత్తీస్గఢ్, జార్ఖండ్ వంటి రాష్ట్రాలు వామపక్ష తీవ్రవాదానికి ప్రధాన అడ్డాలు. వామపక్ష తీవ్రవాద ప్రాబల్యం ఉన్న చోటనే అభివృద్ధి చేయాలని సంకల్పించింది మోదీ ప్రభుత్వం. ఛత్తీస్గఢ్లోని దండకారణ్య అటవీ ప్రాంతంలో ఏడాదిన్నర కాలంలో సుమారు 2000 BSNL సెల్ టవర్లు ఏర్పాటు చేసింది. దాదాపు 6300 కిలోమీటర్ల రోడ్లు వేసింది. దీంతో ప్రభుత్వ అధికారుల సంచారానికి, సాయుధ బలగాల ఆపరేషన్లకు సులువైంది. గిరిజన ప్రాంతాలకు అభివృద్ధికి చేరువయ్యాయి. ప్రభుత్వం ఆదివాసీ గూడెలకు వెళ్లే వీలు కలిగింది. మన దేశంలోని వెనుకబడిన ప్రాంతాలే ప్రభుత్వ వ్యతిరేక సాయుధ శక్తులకు ప్రధాన కేంద్రాలు. ప్రభుత్వం అభివృద్ధి చేయనంత కాలం వేర్పాటువాద, తీవ్రవాద శక్తులు విజృంభిస్తూ ఉంటాయి. ప్రభుత్వ యంత్రాంగం ప్రజలకు అందుబాటులో ఉండనంత కాలం ఆయా ప్రాంతాల్లో ఆదివాసీ గిరిజనులు వేర్పాటువాద, తీవ్రవాద శక్తులకు చేరువుగా ఉంటారు. అభివృద్ధినే వ్యూహంగా మార్చుకుంటే వెనుక ప్రాంతాలను ప్రభుత్వ యంత్రాంగంతో జోడించవచ్చు. అదే సమయంలో సాయుధ శక్తుల అంతు చూడవచ్చు. ఈ ద్విముఖ వ్యూహాన్ని మోదీ ప్రభుత్వం గడిచిన దశాబ్ద కాలంగా అనుసరిస్తోంది. జమ్మూ కాశ్మీర్లో కూడా మోదీ ప్రభుత్వం ఇదే వ్యూహాన్ని అనుసరించింది. గడిచిన దశాబ్ద కాలంలో మునుపెన్నడూ లేనంతగా అభివృద్ధిని చేసింది. ప్రభుత్వాన్ని ప్రజలకు చేరువ చేసింది. అదే సమయంలో ఉగ్రవాదులకు రిక్రూట్మెంట్ తగ్గించేలా ప్రజల్లో చైతన్యాన్ని తెచ్చింది. అణచివేత వ్యూహాన్ని అనుసరిస్తూనే అభివృద్ధి మంత్రాన్ని పఠించింది. శ్రీనగర్లోని ఉధంపూర్ ప్రాంతంలో అత్యంత ఎత్తైన వంతెనపై వందే భారత్ ప్రయాణించడం వెనుక ఇదే వ్యూహమే ఉంది. ఇప్పుడు అస్సాంలో కూడా కేంద్రం ఇదే తరహా రెండించెల వ్యూహాన్ని అనుసరించాలని భావిస్తుంది. ఇందులో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ చురుకైన పాత్ర పోషిస్తున్నారు. వ్యక్తిగతంగా ప్రత్యేక ప్రణాళికలు రచించి వాటిని అమలు చేస్తున్నారు. దిబ్రూగఢ్ను అస్సాం రెండో రాజధానిగా ఎంపిక చేసుకోవడానికి ప్రధానంగా 5 కారణాలున్నాయి. ఎగువ అస్సాం మొత్తం వేర్పాటువాద సంస్థ ఉల్పా ప్రాబల్యమున్న ప్రాంతం. ఈ కారణంగానే సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం అమలులో ఉంది. 1979 నుంచి ఉల్పా అనేక విధ్వంసక చర్యలకు పాల్పడుతుంది, అభివృద్ధిని అడ్డుకుంటుంది. రోడ్లు, ఇతర నిర్మాణ కార్యక్రమాల్లో ఉన్న వారిని కిడ్నాపులు చేసి ప్రైవేటు కాంట్రాక్టర్ల వద్ద కోట్ల కొద్ది డబ్బులు వసూలు చేసింది. గడిచిన దశాబ్ద కాలంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న పగడ్బందీ భద్రతా చర్యల కారణంగా ఈ మధ్యకాలంలో ఉల్పా చర్యలు తగ్గుముఖం పట్టాయి. ఉల్పా కారణంగా అభివృద్ధి లేకుండా పోయింది. దీంతో ప్రజలు సహజంగానే ప్రభుత్వం పట్ల వ్యతిరేకంగా ఉంటారు. ఈ పరిస్థితిని నివారించాలంటే దిబ్రూగఢ్ను రెండో రాజధానిగా చేసుకుని ప్రభుత్వ యంత్రాంగాన్ని మోహరిస్తే ఉల్పాను కూకటి వేళతో పెకిలించవచ్చు. అదే సమయంలో పాలనా యంత్రాంగాన్ని ప్రజలకు చేరువ చేయొచ్చనేది హిమంత బిశ్వ శర్మ యోచన. ఈ నిర్ణయం కొంచెం సాహసంతో కూడుకున్నది అయినా దీర్ఘకాలంలో ఫలితాలను ఇస్తుందని అస్సాం ముఖ్యమంత్రి భావించారు. అందుకే దిబ్రూగఢ్ రెండో రాజధాని నిర్ణయాన్ని తీసుకున్నారు. రాబోయే 3 ఏళ్లలో దిబ్రూగఢ్ ప్రధాన నగరంగా మారుతుందంటూ ప్రకటించారు హిమంత బిశ్వ శర్మ. ఇదేదో ఊరికే యథాలాపంగా ప్రకటించిన వ్యవధి కాదు. 3 ఏళ్ల పాటు దిబ్రూగఢ్లో ఏం చేయాలనే దానిపై ప్రభుత్వం వద్ద నిర్దిష్టమైన ప్రణాళికలు ఉన్నాయి. అభివృద్ధి, అణచివేత అనే ద్విముఖ వ్యూహం పునాదిగా 3 ఏళ్ల కాలాన్ని లక్ష్యంగా నిర్ణయించారు అస్సాం ముఖ్యమంత్రి. పాలన యంత్రాంగం కోసం ఎగువ అస్సాంలోని బ్రహ్మపుత్ర తీరంలో శాశ్వత భవనం నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించింది. తాము అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పడం కోసమే దిబ్రూగఢ్లో గణతంత్ర దినోత్సవ ఉత్సవాల్లో పాల్గొన్నారు ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ. సాధారణంగా అస్సాం ముఖ్యమంత్రులంతా గౌహతిలో నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొంటారు.
ఎగువ అస్సాం 6 శతాబ్దాల పాటు అహోం రాచరిక పాలన సాగిన ప్రాంతం. తమ ప్రాంతం అధికార కేంద్రమనే భావన స్థానికులు మునుపటి నుంచి బలంగా ఉంది. కానీ అనేక కారణాల వల్ల గౌహతి రాష్ట్ర రాజధానిగా మారింది. స్థానికులకుండే సహజ ఆకాంక్షను పనిపూర్తి చేయడం కూడా ఈ నిర్ణయానికి కారణంగా చెప్పొచ్చు. స్థానిక తెగల ఓటు బ్యాంకును సాధించడం కూడా బిశ్వశర్మ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశం. ఈ ప్రాంతంలో ఒకప్పుడు బీజేపీ బలంగా ఉండేది. తర్వాత కాలంలో కాంగ్రెస్ బలపడింది. దిబ్రూగఢ్ లోక్సభ పరిధిలో బీజేపీ బలంగానే ఉన్నా ఇతర పార్టీలు క్రమంగా పాగా వేస్తున్నాయి. ఆమ్ ఆద్మీ సైతం ఇటీవల కాలంలో ప్రాబల్యం పెంచుకుంటుంది. 15 ఏళ్ల తరుణ్ గొగోయ్ పాలనకు చరమగీతం పాడి హిమంత బిశ్వ శర్మను ఎగువ అస్సాం ప్రజలు గెలిపించడానికి ప్రధాన కారణం అభివృద్ధి ఎజెండా. అభివృద్ధి జరగాలంటే ఏకైక మార్గం దిబ్రూగఢ్ను 2 రాజధానిగా చేయడమనే భావన స్థానికుల్లో ఉంది. వచ్చే ఏడాది అస్సాం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ మరోసారి పాగా వేయాలని చూస్తోంది. బద్రుద్దీన్ అజ్మల్ నాయకత్వంలోని ఆల్ ఇండియా డెమోక్రటిక్ ఫ్రంట్ కూడా కాంగ్రెస్ వైపు సహజంగానే మొగ్గు చూపుతుంది. దిగువ అస్సాంలో బీజేపీ గతంలో పెద్దగా ప్రాబల్యం చూపలేకపోయింది. ఈ బలహీనతను అధిగమించాలంటే ఎగువ అస్సాం, మధ్య అస్సాంతో పాటు బరాక్ లోయపై కేంద్రీకరించాలనేది హిమంత బిశ్వ శర్మ రాజకీయ వ్యూహం. కాంగ్రెస్ ను నిలువరించడం కూడా దిబ్రూగఢ్ 2వ రాజధాని నిర్ణయానికి ప్రధాన కారణమని చెప్పాలి. బ్రహ్మపుత్ర తీర ప్రాంతాల్లో ముస్లింల ప్రాబల్యాన్ని నియంత్రించడం కూడా ఒకానొక కారణంగా చెప్పొచ్చు. ఎగువ అస్సాం, దిగువ అస్సాం అనే విభజన తేవడం చాలా లోతైన రాజకీయ వ్యూహం ఉంది. దిగువ అస్సాం ప్రాంతంలో బెంగాలీ ముస్లింల జనాభా అధికంగా ఉంది. వీరంతా ఉపాధి పేరిట ఎగువ అస్సాంకు వలస వెళుతున్నారు. దీంతో సహజంగానే జనాభా నిష్పత్తిలో మార్పు వస్తుందనే వాదన ఉంది. ఈ కారణం కూడా ఉంది. ఎగువ అస్సాంలోని జోరహట్ లోక్సభ నియోజకవర్గంలో బీజేపీ ఓటమి పాలైంది. బీజేపీ బలంగానే ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ క్రమంగా పుంజుకుంటుంది. జోరహట్ నియోజకవర్గంలో గెలిచి తీరాలనే పట్టుదలకు కూడా ఎగువ అస్సాంలోని దిబ్రూగఢ్ను 2వ రాజధానిగా ప్రకటించడానికి కారణంగా చెప్పాలి. దిబ్రూగఢ్కు పొరుగునే ఉన్న తిన్సుకియా జిల్లా ఉల్పా ఐనేత పరేష్ బార్వా సొంత జిల్లా. ఇక్కడే ఉల్పా ఇప్పటికీ బలంగా ఉంది. ఉల్పా ఐ పేరిట ఏర్పడిన చీలిక వర్గం గణతంత్ర దినోత్సవం రోజు కూడా విధ్వంసానికి కుట్ర పన్నింది. పోలీసులు పసిగట్టడంతో విఫలమైంది. దిబ్రూగఢ్ను రాజధానిగా చేయడం వల్ల పొరుగున ఉన్న ప్రాంతాలు అభివృద్ధికి చేరువవుతాయనేది కూడా కారణం. మొత్తంగా అత్యంత సుదీర్ఘ వ్యూహంతో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ దిబ్రూగఢ్ నిర్ణయం తీసుకున్నారని చెప్పాలి. సాయి గారు, మీ మీద నమ్మకం ఉంది. మీరు ఏం చేసినా దేశాన్ని మంచి చేస్తారు. మీరు ఓటీటీ ఛానల్ ఓపెన్ చేస్తారు. గివ్ మీ ద ఆనర్ టు బికమ్ ద ఫస్ట్ సబ్స్క్రైబర్. థ్యాంక్ యూ సార్. NH ప్రైమ్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు ఫస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.